వెంకటరమణారెడ్డి గారికి, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు అక్క శ్రీమతి డికే అరుణ గారికి, శాసనసభ పక్ష నాయకులు గౌరవనీయులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి, శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, రాకేష్ రెడ్డి గారికి, గౌరవనీయులు శాసన మండలి కరీంనగర్ పట్టభద్రుల సభ్యులు అంజిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, సీనియర్ నాయకులకి వెంటనే వారికి అందించి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. కాదు కూడదు, మొండి చేస్తాం, ఇట్లానే చేస్తాం, పోయినాయన కూడా ఇట్లనే చేసిండు, నేను కూడా ఇట్లే చేసి టైం పాస్ చేసుకుంటూ పోతా అనే ఆలోచన ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లయితే, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. దీంట్లో ప్రభుత్వ టీచర్లు కూడా చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక ఎంప్లాయీస్ కింద తీసుకోకూడదు. మా టీచర్ మిత్రులు కూడా చాలా మంది ఉంటారు. ఉపాధ్యాయులు పాఠం చెప్పి సమాజానికి ఉపయోగపడే పౌరుల్ని తయారు చేయడంలో ఎంత గొప్పగా పనిచేస్తారో, వారి కష్టం వచ్చిన రోజు వాళ్ళ అవసరాలు తీర్చక వాళ్ళని ఇబ్బంది పెడితే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించుతందుకు కూడా ఊరు తిరిగి అంతే గొప్పగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకుంటే వారి ఆరోగ్యానికి మంచిది. చిన్నప్పుడు మాకు తెలుగు సార్ ఒక ఎమ్మెల్యే గురించి చెప్పేటోడు కథ. ఆ ఎమ్మెల్యే సార్ పొద్దుగల 11 దాకా లేవడని, రాత్రి ఎవరిని కలవడని, టీచర్లు 10కి స్కూల్కి పోయే కంటే ముందు అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారిని కలిసి కష్టాలు చెప్పుకుందామని పోతే కలవకపోయేటోడని, ఇలా రకరకాలైనటువంటి కారణాల గురించి ఒక ఎమ్మెల్యే గారి గురించి చెప్పేటోడు. ఒకసారి ఒక టీచర్ 9:30కి స్కూల్కి బస్సు ఎక్కే కంటే ముందు 8 గంటలకు పోయి సిద్దిపేటలో ఎమ్మెల్యే గారిని కలుద్దామని కూర్చుంటే 9:30 అయింది, 10:30 అయింది, సార్ కిందికి వస్తలేడు, కలుస్తలేడు. కూర్చొని పాపం 9:30 బస్సు మిస్ అయ్యి 10:30 బస్సు ఎక్కి పల్లెటూరికి చదువు చెప్పేందుకు పోయింది సారు. బస్సు దిగంగానే కనబడి ఆయన అడిగిండు, సార్ ఏంది గంట లేట్ అయినామని మొదట ఆయన అడగంగానే టీచర్ చెప్పిన సమాధానం ఏంటంటే, అరే నేను మన ఎమ్మెల్యే సార్ చాలా మంచోడు అనుకొని పోయినా, పొద్దునే పోయి పాఠశాలకు సంబంధించి 2 సమస్యలు చెబుదామని పోయినా, ఏం తాగిండో ఏం అలవాటదో పొద్దున 10:30 అయితే కూడా కిందికి రాలేదో ఏం చెప్పిండు. ఈయన మొదలుపెట్టిన సారు, బస్టాండ్ కాడ మొదలుపెట్టిన సారు రాజేంద్రమ్మ గారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి రథసారథి అయినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గతంలో జనవరి 5వ తారీఖు రోజు అసెంబ్లీలో ఏదైతే మాట్లాడామో ఆ రోజుకు 13,500 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు, విశ్రాంత ఉద్యోగులకు అందరికీ రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి అసెంబ్లీ సాక్షిగా అందరం ఎమ్మెల్యేల ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు అందినటువంటి పాపన పోయింది ఏం లేదు. కానీ ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాడు, ఇవాళ అప్పులు ఎవడిస్తలేడు అని అంటారు, అందాల బామల పోటీలు చేస్తారు. ఇవాళ ఎవరు కూడా దగ్గరికి రానిస్తలేరంటారు, దావోస్ని ఇవాళ పెట్టుబడులు తెస్తున్నామని చెప్తారు. నుంచి రిటైర్మెంట్ అయ్యే వరకు దాచుకున్నటువంటి డబ్బు కానీ, రావాల్సినటువంటి పే రివిజన్ కమిటీ దాని ద్వారా రావాల్సిన పిఆర్సీలు కానీ, అలాగే టీఏలు కానీ, డిఏలు కానీ, ఎన్కాష్మెంట్ లీవ్స్ కానీ, సరెండర్ లీవ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా వారు కష్టపడ్డ సొమ్ము నుంచి దాచుకొని పెట్టినటువంటి డబ్బును తిరిగి రిటైర్మెంట్ అయిన రోజు తన పిల్లల కొరకనో లేదా మనమరాళ్ళ కోసమనో, తన వృద్ధాప్య సమయంలో తన సతీమణితో పాటు తన కుటుంబం ఆనందంగా ఉండాలను ఆ డబ్బులన్నిటినీ దాచుకున్నటువంటి సందర్భంలో ఆ డబ్బులను కూడా ఎత్తుకుపోయే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందంటే అది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఇంకెక్కడా కూడా ఉండదు. ఎవరు కూడా అలాంటి పని ఇవాళ ఎన్నో స్కీములు పెడతాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తామని చెప్తున్నారు. మరి తులం బంగారం ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు, కనీసం యువక వికాసం కింద వారికి ఇవ్వలేదు. 2005 ఇది భవిష్యత్తుకు మనకు మంచిది కాదు, ఇది ఇబ్బంది పాలవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వానికి ఈ వేదికగా 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తాం, అలాగే ఇవ్వకపోతే ఆమర్మీకు మొదలు పెడతామని చెప్పడం జరిగింది.
కానీ ఈ రోజు ఒకే రోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏ పర్మిషన్ అయితే ఇచ్చినటువంటి పోలీస్ వ్యవస్థ ఉందో వారికి రావాల్సిన సరెండర్ లింక్స్ రావట్లేదు, వారికి రావాల్సిన డిఏలు రావు, వారికి రావాల్సినటువంటి లక్షల రూపాయలు రాక ఇవాళ వారు పెనాల్టీలు వేసుకుంటూ మోటార్ సైకిల్ నంబర్ ప్లేట్లు కొట్టుకుంటూ హెల్మెట్ లేదని తిరుక్కుంటూ తిరగాల్సిందే తప్ప వారు రేపు పొద్దున రిటైర్మెంట్ అయితే నా బతికెలా ఉంటుందనే పరిస్థితిలో వారు కూడా ఇవాళ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇవల్ల రోగం వస్తుందంటే భయం. ఎందుకు అని అంటే విశ్రాంత ఉద్యోగులకు నా దగ్గర డబ్బు లేదని. కానీ రిటైర్ కావాల్సినటువంటి మంది ఎవరైతే ఇంకొక 6 నెలలు 3 నెలలు నెలకు రిటైర్ అయ్యేటటువంటి వ్యక్తులు ఉన్నారో వారు భవిష్యత్తును చూసి ఇప్పుడే బెంగపెట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి నా డబ్బు ఇంత డబ్బు అక్కడ ఉందే, మరి గతంలో 2 సంవత్సరాల నుంచి కింద రిటైర్ అయిన వాళ్ళతో రావట్లేదు, రేపు నాది ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. రానున్న 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చిన ఇలాంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు, ఓ మంత్రి వర్యులారా, ఓ ముఖ్యమంత్రి గారు, ఓ మంత్రి వర్యులారా, మీ పాలన బాగుందా, చూస్తుందా, మీ పాలన బాగుందా, మా పాలన చూస్తుందా. పెన్షన్ బకాయి డబ్బులు రాక, పెన్షన్ బకాయి డబ్బులు రాక, పెన్షన్ బకాయి డబ్బులు రాక, పెన్షన్ బకాయి డబ్బులు రాక. ఇలా రిటైర్మెంట్ అయిన జానారెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా రిటైర్ అయిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నెల పింఛన్ తీసుకుంటున్నా తీసుకోవట్లేదా? తీసుకోవట్లేదా? మరి మీరు పదవులు మంది మీరు తీసుకుంటారు, ఎమ్మెల్యేలు పదవులు